Hi friends, welcome back to our channel The Rice Couple. ఈ రోజు మనం చేయబోతున్న వీడియో చికెన్ కీమా బాల్స్. ఈజీగా క్విక్గా ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని అందులోకి సాల్ట్, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో నేను అన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వలన ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఈ చికెన్ మొత్తంని మిక్సీలోకి వేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వాటిని చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చికెన్ని మొత్తంని లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఈ లడ్డూల్ని మొత్తం యాడ్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే మీరు ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని నార్మల్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. ఒక 10 మినిట్స్ వరకు ఈ లడ్డూల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చికెన్ తినే వాళ్ళకి ఒక్కసారి డిఫరెంట్గా ఈ చికెన్ కీమా బాల్స్ ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ నీళ్ళు ఎమిరిపోయేంత వరకు మనం చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చికెన్ అనేది ఉడికించుకోవాలి. టేస్టీ చికెన్ కీమా బాల్స్ రెడీ అయినట్టే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you all. Bye.